హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఇది కూడా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది జొమాటో నుంచి రావడం జరిగిందనమాట. సో మనం వర్క్ వచ్చేసరికి జొమాటోలో చేస్తామన్నమాట. సో జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే జొమాటో హైరింగ్ ఫర్ కస్టమర్ సపోర్ట్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఓకేనా. సో ఇది పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అండ్ అదేవిధంగా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే జస్ట్ 5 days బ్యాకే పోస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా మీరు ఫ్రెషర్స్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఫ్రెషర్స్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వీఆర్ హైరింగ్ ఫర్ జొమాటో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. ఓకేనా. సో మీరు ఆల్రెడీ ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటే వేరే ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేయొచ్చు, లేకపోతే ఇదే ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చిండాలన్నమాట. హిందీ బేసిక్ వచ్చినా పర్లేదు, ఇంగ్లీష్ మాత్రం రావాలన్నమాట. ఓకేనా. సో ఎందుకంటే మనకి కస్టమర్స్ అనేది అక్రాస్ ఇండియా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఏ క్వైరీస్ ఉన్నా ఒకళ్ళు కాల్ అయితే కాల్, మెయిల్ అయితే మెయిల్, చాట్ అయితే చాట్లో మనం వెంటనే వాళ్ళకి ఇష్యూ అనేది రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో కాబట్టి లాంగ్వేజ్ అనేది ఎందులో అయినా ఉండొచ్చు అనమాట. ఇంగ్లీష్లోనే ఉండొచ్చు, హిందీలోనే ఉండొచ్చు. మీకు ఈ రెండు వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. సో అప్పుడే మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి క్వైరీకి మీరు రిజాల్వ్ చేయగలుగుతారనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే శాలరీ వైజ్గా చూసుకుంటే ఫ్రెషర్స్ వచ్చేసరికి సిటీసీ ఇంత ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు 6 months నుంచి 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో మీ సిటీసీ ఎంత ఉంటుంది అనమాట. సో మీకు 1 year ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత ఉంటుంది అనమాట సిటీసీ. ఓకేనా. సో ఈ ఒక 1 year 6 months ఇవన్నీ కూడా ఇదే సెక్టర్లో మీకు ఉంటాయి అన్నమాట ఎక్స్పీరియన్స్. నార్మల్గా బయట వేరే ఇందులోనైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇందులో కన్సిడర్ చేయరనమాట. అండ్ అప్పుడు మీరు కూడా ఫ్రెషర్గానే కన్సిడర్ చేస్తారనమాట మిమ్మల్ని కూడా, ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీ కాబట్టి. సో మీరు ఇదే కేటగిరీలో వేరే కంపెనీస్లో వర్క్ చేసి ఉంటే అప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒకవేళ మనం ఒకవేళ హైర్ అయితే సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఇవ్వనమాట. ఓకేనా. సో 24/7 రొటేషన్ షిఫ్ట్ 9 hours వర్కింగ్. ఓకేనా. సో మనకి షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. డైలీగా మనకి షిఫ్ట్స్ ఉంటాయి, అంటే మార్నింగ్, ఈవినింగ్, నైట్, మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ మనకి షిఫ్ట్స్ ఉంటాయి. సో ఆ షిఫ్ట్స్ ప్రకారం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి షిఫ్ట్ వచ్చేసరికి మనకి 9 hours వర్కింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనం వర్క్ చేస్తే నా ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉండాలి అంటే Windows 11 ఉండాలి ఖచ్చితంగా. అండ్ అదేవిధంగా 8 GB ర్యామ్ ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, i7 ప్రాసెసర్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేది మ్యాండటరీ అనమాట. ఓకేనా. అండ్ అదే ఇక్కడ చూసుకుంటే రోల్ వచ్చరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ BPO రోల్ అనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కాబట్టి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇది మీరు డైరెక్ట్గా జొమాటోకి వర్క్ చేస్తారనమాట. కాకపోతే డైరెక్ట్ హైరింగ్ కాదు, వేరే థర్డ్ పార్టీ కంపెనీ మీకు జొమాటో ప్రాసెస్ కోసం హైర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా మీకు డిగ్రీ లేకపోయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు జస్ట్ 10th పాస్ అయి ఉన్నా, ఇంటర్ పాస్ అయ్యి ఉన్నా సరే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మేము డిగ్రీ అనేది మ్యాండటరీ కదా, డిగ్రీ ఉన్నా పర్వాలేదు, డిగ్రీ లేకపోయినా పర్లేదు. కాకపోతే మీకు డిగ్రీ ఉన్నా సరే మీకు ఎడ్యుకేషన్ వైజ్గా అయితే కన్సిడర్ చేయాలన్నమాట. ఓన్లీ ఎక్స్పీరియన్స్ వైజ్గానే కన్సిడర్ చేసి మీకు శాలరీ అనేది పెంచడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఈ యొక్క జాబ్కి అలాగే అప్లై చేయాలంటే 2 విధాలుగా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసి మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ బ్లూ బటన్ ఉంది కదా, మీకు బ్లూ బటన్ ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ అప్లై నౌ అని చెప్పి బటన్ వస్తుంది అనమాట. ఓకేనా. సో అప్లై నౌ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అనమాట. అండ్ మీరు ఇలాగ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ HR నెంబర్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ HR నెంబర్ కూడా మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమే అనేది పంపిస్తే మీకు బెటర్ విజిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో అది కూడా రెజ్యూమే కాకుండా, అంటే రెజ్యూమే ఒకటే కాకుండా చార్జ్ పెట్టిన ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, లేకపోతే ఇలా పలానా జాబ్కి అప్లై చేస్తున్నాను, సో మ్యాటర్ ఏం రాయాలని చెప్పి అడిగితే ఆ మ్యాటర్ ఇస్తే సో ఆ మ్యాటర్ యూస్ చేసి మీరు ఈ యొక్క వాట్సాప్లో మెసేజ్ పెడితే వాళ్ళు మీకు విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.